అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చిక్కుల్లో పడ్డాడు. ఆయనపై ఒక యువతి పోలీసులు కంప్లైంట్ రేసేసింది. తనను బెదిరిస్తున్నాడంటూ విశాఖలో ఒక అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ చెప్పింది. సో దీంతో రాహుల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ సిప్లిగంజే కాకుండా అతని భార్య సహా దాదాపుగా అడ్వకేట్ ప్రసన్నారెడ్డి సహా 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. విశాఖలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. పెళ్లి వివాదంలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆ యువతి కంప్లైంట్లో పేర్కొంది. రాహుల్ రెడ్డి బంధువుగా పరిచయం చేసుకుని బెదిరించారంటూ ఆ యువతి ఆరోపించింది. ఈ రాహుల్ రెడ్డి ఎవరో కాదు, రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ బావమరిది. పెళ్లి చేసుకోవాలని యువతపై ఒత్తిడి చేశారంటూ, అలాగే తనను బెదిరించి వీడియో స్టేట్మెంట్ ఇప్పించారంటూ కూడా ఆ యువతి ఆరోపించింది. దీనికి ప్రధాన కారణం రాహుల్ సిప్లిగంజేనంటూ కూడా అతన్ని వెనుకున్న 11 మందిని ఇంక్లూడింగ్ రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ వైఫ్ పై కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది. బ్లాక్మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొంది ఆ మహిళ. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు ప్రచారం చేశారంటూ ఆరోపిస్తూ తన పరువు, వ్యక్తిగత జీవితానికి నష్టం కలిగించారంటూ యువతి కంప్లైంట్లో తెలిపింది. యువతి ఫిర్యాదుతో విశాఖలోని ఎంబీపీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. పలు బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. సో ఇలాంటి నేపథ్యంలో రాహుల్ రెడ్డి ఆ అమ్మాయిని పర్సనల్గా అబ్యూస్ చేయడమే కాకుండా ఆ అమ్మాయికి అబార్షన్ చేయించినట్టు కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఆల్రెడీ ఈ ఇష్యూ దాదాపుగా 2025 డిసెంబర్ నుంచి ఈ ఇష్యూ వాళ్ళ మధ్య కొనసాగుతోంది. సరిగ్గా విశాఖ వెళ్ళిన అయితే రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ వైఫ్ హరిణ్యారెడ్డి ఇంకా లాయర్ ప్రసన్న, సో ఈ యొక్క రాహుల్ రెడ్డి వీళ్ళంతా వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఆ అమ్మాయికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అండ్ అంతేకాకుండా కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో ఆ అమ్మాయి ఏదైతే ప్రైవేట్ వీడియోలు ఉంటాయో ఆ అమ్మాయి మాట వినలేదని చెప్పి దాదాపుగా ఆల్మోస్ట్ ఆ అమ్మాయిని బెదిరించే కార్యక్రమం కూడా చేపట్టారంటూ ఆ మహిళ కంప్లైంట్లో పేర్కొంది. సరిగ్గా జనవరిలో 2026 జనవరిలో వీళ్ళంతా మాట్లాడుకొని లేదు ఈ ఇష్యూని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయాలి, ఇకపై ఇలాంటి గొడవలు వద్దు అని చెప్పి అయితే రాహుల్ సిప్లిగంజ్ అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బావమరిది రాహుల్ రెడ్డిని సేవ్ చేసే కార్యక్రమంలో భాగంగా పలుమార్లు ఆ అమ్మాయిని వైజాగ్లో మాట వినట్లేదని చెప్పి ఆ అమ్మాయిని హైదరాబాద్ కూడా రప్పించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వీడియోస్ కావచ్చు, ఆ అమ్మాయి ఫొటోస్ కావచ్చు, సో వీళ్ళ దగ్గరికి తీసుకొని సోషల్ మీడియాలో ప్రచారం, అంటే ఈ అమ్మాయికి ఎయిడ్స్ ఉందని కూడా ఒక రకంగా ప్రచారం చేశారని చెప్పి ఆ మహిళ పేర్కొన్న సిచ్యువేషన్. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఇప్పటిదాకా అంటే రాహుల్ రెడ్డికి ఆ అమ్మాయికి పరిచయం, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అండ్ దాని తర్వాత పర్సనల్గా ఆ అమ్మాయిని వాడుకున్నాడు. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే పెళ్ళి అని చెప్పి ఆ మహిళ ఎప్పుడైతే మాట్లాడుతుందో అప్పటి నుంచి మొత్తం సీన్ మొత్తం రివర్స్ అయిపోయిందట. సో ఎప్పుడైతే ఆ అమ్మాయిని వీళ్ళు అంటే వీళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదో, ఇతను పర్సనల్గా ఆ అమ్మాయిని వాడుకున్న తర్వాత ఇంకా లేదు మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పి రాహుల్ సిప్లిగంజ్ అండ్ వాళ్ళ వైఫ్ కూడా చెప్పారని ఆ మహిళ విశాఖ ఎంవిపి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసింది. సో రాహుల్ రెడ్డి తనను వేధించాడని, తన ఫోటోలు తీశాడని, తన ఇంటిమేట్గా ఉన్న ఏదైతే పర్సనల్ వీడియోస్ని అవన్నీ ఇద్దరం టర్మ్స్ బాగున్నప్పుడు ఆ అమ్మాయితో వీడియోలు తీసుకొని ఆ తర్వాత ఆ వీడియోల్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి సోషల్ మీడియాలో పెట్టి ట్రోల్ చేస్తామని చెప్పి హైదరాబాద్కు పిలిపించి మళ్ళీ ఆ తర్వాత ఏదైతే నువ్వు మాట వినకపోతే కనుక నీ మీద పోలీస్ కేసు పెడతామని చెప్పి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారంటూ కూడా ఆ మహిళ వాపోతున్న సిచ్యువేషన్. సో ఇప్పుడు కట్ చేస్తే సరిగ్గా మే ఏదైతే జనవరిలో వీళ్ళ పంచాయతీలు ఇవన్నీ ఇంకా అంటే ఒక కొలిక్కి రాని నేపథ్యంలో సరిగ్గా మేలో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో కూడా రాహుల్ సిప్లిగంజ్ సో పోలీస్ స్టేషన్కి మీరు వెళ్తే మేము కూడా వెళ్తాం అంటూ కూడా మాట్లాడారట. అండ్ రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ వైఫ్ కూడా ఆ అమ్మాయికి పలుమార్లు ఫోన్ చేసి బెదిరించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు అంటే ఈ కేసులో కీలకమైన సాక్షులుగా చెప్పాలంటే దీనికి ఒక రకంగా రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ వైఫ్ A9 A10గా ఉన్నారు. ఒకరి మీద కాదు ఆ మహిళ కేసు పెట్టింది, దాదాపుగా 17 మంది పైన కేసు పెట్టింది.
ఇటు సహకరించిన లాయర్లు కావచ్చు, తన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, నన్ను రాహుల్ రెడ్డి వాడుకున్నాడు, నాతో పాటు ఉన్నాడు, అవన్నీ ప్రూఫ్లు, సాలిడ్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. అయినా సరే నా మీద ఎలా రివర్స్లో కేసు పెడతారు, మళ్ళీ న్యాయ సలహా తీసుకొని అప్పటికప్పుడు బెయిల్ తీసుకున్నారంట. సో అది కూడా ఆ మహిళ చెప్తున్న సిచ్యువేషన్. సో ఇలాంటి నేపథ్యంలో ఎంవిపి పోలీస్ స్టేషన్లో ఒక సీరియస్ కేసు నమోదైంది. మరి ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ని అతనికి ఒక నోటీస్ సర్వ్ చేసి కూడా పోలీసులు పిలిచి, విశాఖ పోలీసులు అతన్ని ఎంక్వైరీ చేసే కార్యక్రమం కూడా కొనసాగుతున్న నేపథ్యం. మరికొద్ది గంటల్లో మరి నోటీస్ సర్వ్ చేసి అతన్ని పిలుస్తారా, లేదంటే అతనే వెళ్ళి పోలీసులతో మాట్లాడతారా, లేదంటే విశాఖ పోలీసులు హైదరాబాద్ వచ్చి అతన్ని, రాహుల్ సిప్లిగంజ్ని, అతని భార్యని అండ్ రాహుల్ రెడ్డిని, ఇంకా అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సహకరించిన లీగల్ టీం కావచ్చు, వాళ్ళందరిపైన ఈ మహిళ నన్ను వేధించారు అంటూ తన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో, వీడియోస్ ఏవైతే ఉన్నాయో, అండ్ తనకి అబార్షన్ పరంగా, సో ఇవన్నిటికీ నా దగ్గర సాలిడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ చూపించిన తర్వాత అంటే ఆ అమ్మాయిని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం, సో నువ్వు కావాలనే హనీ ట్రాప్ చేసావని, లేదంటే తనకి ఆ అమ్మాయికి ఎయిడ్స్ ఉందని చెప్పడం నిజంగా నాకు బాధేసిందంటూ ఆ అమ్మాయి చెప్తున్న నేపథ్యం. నిజంగా ఇక్కడ అంటే ఈ కేసులో ఎందుకు రాహుల్ సిప్లిగంజ్ బయటకు వచ్చాడు అంటే, రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ తమ్ముడే ఈ యొక్క రాహుల్ రెడ్డి, కర్పూరపు రాహుల్ రెడ్డి. ఈ అమ్మాయితో ఎప్పుడైతే పరిచయం అయిందో, పరిచయం అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4-5 months వీళ్ళ రిలేషన్ బాగానే సాగింది. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను, నాకు మనిద్దరం పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం, ఉంటే హైదరాబాద్లో ఉందాం, లేదంటే విశాఖలో ఉందాం, ఇబ్బంది ఏమీ లేదు, ఏదో ఒక పని చేసుకుందాం, మనకు ఉన్నంత వరకు మనకుంది, సో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే రాహుల్ సిప్లిగంజ్ వాళ్ళ వైఫ్ ఎంట్రీ ఇచ్చారో ఈ సీన్లోకి, ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా లీగల్ టీం కావచ్చు, అండ్ ఆ అమ్మాయిని, విశాఖలో ఉంటున్న ఆ యువతని ఎవరైతే కంప్లైంట్ చేసిందో ఆ అమ్మాయిని హైదరాబాద్ పిలవడం, అండ్ దాని తర్వాత ఆ అమ్మాయికి నచ్చజెప్పే ప్రయత్నం చేయడం, అండ్ సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేయడం, వీటన్నిటికీ ఆ మహిళ ఒప్పుకోకపోవడంతో, అంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు పెళ్ళే కావాలి, ఇలాంటివన్నీ ఆల్తూఫ్ ఇవన్నీ నాకేం వద్దు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పిన తర్వాత, సో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి రాహుల్ రెడ్డి దగ్గర కొన్ని ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయి అండ్ వీడియోస్ కూడా ఉన్నాయి, వీళ్ళిద్దరు ఇంటిమేట్గా ఉన్న వీడియోస్. ఆ వీడియోస్ని ఇంట్లో వాళ్ళకి చూపించి, ఇటు రాహుల్ సిప్లిగంజ్కి అండ్ వాళ్ళ వైఫ్కి, వాళ్ళ లీగల్ టీంకి, వీళ్ళందరికీ చూపించిన తర్వాత సో వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఇబ్బంది పెడుతుందనో, హనీ ట్రాప్ అని చెప్పి వీళ్ళు చేశారని చెప్పి ఆ మహిళ ఆరోపిస్తున్న సిచ్యువేషన్. సో మరి రాహుల్పై ఎఫ్ఐఆర్ అయిన నేపథ్యంలో మరి రాహుల్ని అరెస్ట్ చేస్తారా, రాహుల్ సిప్లిగంజ్తో మాట్లాడతారా, అసలు ఏం జరుగుతుంది అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి.